అందరికీ నమస్కారం. మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నాను. నేను గుంటూరులో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం వర్సెస్ డెవలప్మెంట్. సంక్షేమం వాళ్ళు అంటున్నారు, డెవలప్మెంట్ అని వీళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు అసలు? సార్, సంక్షేమం అభివృద్ధి అనేది ఇరుసుకు రెండు చక్రాలు లాంటివండి. సపోజ్ ఎడ్ల పందాలు జరుగుతున్నాయండి. ఎడ్ల పందాలు జరుగుతుంటే ఒక రెండు చక్రాలు పరిగెత్తుతూ ఉంటే ఎద్దులు బాగా పరిగెత్తాయి. అదే ఒక చక్రం ఊడిపోయింది అనుకోండి, అంత వేగం ఉండదు. వేగం తగ్గుద్దా లేదా? అందుకని అభివృద్ధి సంక్షేమం అనేది సంపాదనలు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి, రాష్ట్రం దేశమైన. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమమే ఇచ్చారంటారా, అభివృద్ధి చేయలేదంటారా? వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా కంపెనీస్ తీసుకొచ్చాను, బట్ ప్రజల్లోకి మేము తీసుకెళ్లటంలో మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చు అని చెప్పిన ప్రయత్నం. ఇంకొక అవకాశం, మరొక ఛాన్స్ అడుగుతున్నారు. ఇచ్చామని చెప్తున్నారు కానండి, అవి కనపట్లేదు సార్. ఇప్పుడు 2014లో కియా కంపెనీ వచ్చింది, అది కళ్ళకి కనపడుతుంది. ఓకే, కార్లు కూడా తిరుగుతున్నాయి రోడ్డు మీద, అది అభివృద్ధి కనపడుతుంది కళ్ళకి. కానీ వీళ్ళు తీసుకొచ్చిన అభివృద్ధి అనేది కళ్ళకి కనపట్లేదు. ఓకే సార్, 2024 ఎలక్షన్స్కి సంబంధించి టోటల్గా గుంటూరుకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది మొత్తం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని కూడా రాళ్ళు అంటున్నారు, రాళ్ళు వేస్తున్నారు అంటున్నారు, అదంటున్నారు, వీళ్ళు మాకు రాళ్ళు వేస్తున్నారు అంటున్నారు. సింపతి రాజకీయాల మీద ఏం మాట్లాడతారు మీరు? రాళ్ళు వేస్తున్నారు అనేది పై కొంతమంది వ్యక్తులు చేసే ఇదే, కానీ నాకు తెలిసి ఈనాడు అక్షింతలు దాదాపు అందరికి పంచాం మేము. అయోధ్య అక్షింతలు, అయోధ్య అక్షింతలప్పుడు మాకు చాలా రెస్పాన్స్ కనపడింది, చాలా మంచి రెస్పాన్స్ కనపడింది. ఓకే, అంటే నేను బీజేపీ కార్యకర్తను అనుకుంటాను, నేనేం కాదండి. నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తని. మేము అక్షింతలు పంచేటప్పుడు తల్లులు చాలా మంది మమ్మల్ని ఆశీర్వదించారు. అంటే ఇంటర్నల్ గా చాలా ఓట్లు ఉన్నాయండి, అవి ఎలక్షన్ అప్పుడు ఎక్స్ప్లోజ్ అవుతాయి. అంతే. అంటే సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. అంతేనండి, సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది. బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది. ఓవరాల్ గా బీజేపీ సినారీ ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్? అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ ఆఫ్ ఏపీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక అన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? గురవారెడ్డి గారు. సార్, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది 2024 ఎలక్షన్స్లో అంటే ఏం చెప్తారు మీరు? 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, ఎందుకంటే మనకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి విసిగిపోయిన జనము ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రభంజనం కనపడిందో ఎప్పుడన్నా చూసామండి. ఎంతో మంది రాజకీయ నాయకులు ర్యాలీలు చాలా జరిగాయి, మోకాళ్ళ మీద కింద కూర్చొని మరీ దండాలు పెట్టడం, జనం వెల్లులా రావటం. ఇంత రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఎలాగైతే వేవ్ వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఈ స్టైల్ అనేది ఒక జనరేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డెవలప్మెంట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అది ఓల్డ్ అయిపోయింది. ఈయన కొత్తగా ఏం తెచ్చాడంటే వెనకబడి వాడిని కూడా కలుపుకొని పేదవాళ్ళు, కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నా కానీ అంతే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది వీళ్ళ స్టైల్ వేరు. ఓకే, వీళ్ళు కింద వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటారు. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 2 బాగా ఉంటారు, 2 డౌన్ లో ఉన్నారు అనుకోండి, బాగా ఉన్నోడిని ఎంకరేజ్ చేసి మిగతా వాడిని గురించి పట్టించుకోకుండా ఉన్నాగా వాడిని కూడా తీసి పైకి తీసుకొస్తా. అలాగా వీళ్ళు ఏంటంటే కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అయిపోయి వికలాంగుల్ని గాని, మరి వితంతువుల్ని గాని, అణగారిన వర్గాలు, పేదవాళ్ళని వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. ఓకే సార్, అంటే వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే సంక్షేమం ఇచ్చారు, ఎవరు కాదనలేని అంశం, బట్ డెవలప్మెంట్ కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. ఈసారి డెవలప్మెంట్ చేస్తాడు జగన్ అని నమ్మేవాళ్ళ సంఖ్య పెరిగింది. డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద తెలివైనోడు అండి. ఆయన వేసే స్టెప్ ఏంటంటే ఇప్పటికిప్పుడు కనపడదు దాని డెవలప్మెంట్. ఈ కింద స్థాయిలో వాళ్ళు కూడా బాగా చదువుకొని వీళ్ళందరూ కూడా అది లాంగ్ టర్మ్ లో కనిపించింది ఆ డెవలప్మెంట్. ఇప్పటికిప్పుడు ఈ 5 ఏళ్లలోనో 10 ఏళ్లలో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మినిమం చదువుకోవడానికి స్తోమత కూడా లేక బాగా తెలివితేటలు ఉండి టాలెంట్ ఉండి కూడా చదువుకోని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసే కార్యక్రమం వల్ల ముందు చదువుకోగలుగుతారు. ఓకే,
దాని రిజల్ట్ అనేది లాంగ్ టర్మ్ లో కనిపించింది. ఓకే, అంటే టోటల్ సినారియో చూసుకున్నట్టయితే షర్మిల అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు? అంటే షర్మిల అంశం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి అని అనుకోవచ్చు. షర్మిల గారిని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి. ఓకే, షర్మిల గురించి అసలు ఎవరు పట్టించుకోరు, అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఓకే, అంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కూడా జగన్కి పులివెందులు అవ్వచ్చు, కడపలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టుగా అన్నది. అక్కడ అంత రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా, జనాల్లోకి వెళ్ళే ప్రభావం చూపుతుందంటారా? జగన్ గారి మీద మొన్న అక్కడ జరిగిన యాత్ర దాని మీద రెస్పాన్స్ తెలుస్తుందండి. 1% కూడా ఎఫెక్ట్ ఉండదు వివేకానంద రెడ్డి గారి ఫ్యాక్టర్. ఓకే, రాళ్ల దాడి అనేది అది ఎవరైనా చేయటం తప్పండి. ఎవడు చంద్రబాబు నాయుడు మీద చేసిన ఎవరైనా ఖండించాలి. అలాంటి ఏం అన్యాయం చేశాడండి ఆయన? ఇంతమందికి మేలు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతమందికి ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయన రాయితో కొట్టడం అనేది అది దారుణం అండి. చాలా బాధేసింది అది ఆ విషయం మాకు. ఓకే, రాయి వేసిన సందర్భం తర్వాత నుంచి కూడా జగన్ మీద సింపతి పెరిగింది, జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సోషల్ మీడియా చూసినా కానీ చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అది ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారా ఆయనకు? రాయి వేసిన దాని వల్ల లేదు, రాయి వల్ల వచ్చే సింపతి మీద ఆధారపడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆల్రెడీ ఆయన జనంలో ఓటింగ్ 50% దాటిపోయింది. ఓకే, ఎక్కడో ఒక హైట్ లో ఉన్నాడు ఆయన. ఈ రాళ్ల దాడులు ఇవి అసలు అవసరం లేదు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, యాజ్ వెల్ యాజ్ కూటమికి ఎన్ని సీట్ల అవకాశం ఉంది, మీ అంచనా, మీ అభిప్రాయం? వైసీపీకి 120 మినిమం 120 వస్తాయండి. ఓకే, మినిమం 120. ఓకే, 120 క్రాస్ అవుద్ది. ఒకవేళ మీరు గుంటూరు వాసిగా చెప్పండి, ఈ చంద్రబాబు నాయుడు గారు రాళ్ల దాడి పవన్ కళ్యాణ్ గారు కానీ దాని హేళనగా ఇప్పుడు సాటి రాజకీయ నాయకుడి మీద జరిగిన దాడిని ఖండించాల్సింది పోయిచ్చి దాన్ని హేళనగా వెటకారంగా ఆయనే కొట్టుకున్నాడేమో అని ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళ స్థాయి దిగజారిపోయిందే కానీ పెరగలేదు. ఓకే, అది అంటే టోటల్ గా చెప్పండి, ఒక గుంటూరు వాసిగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇంకా గుంటూరుకి ఏం కావాలని మీరు కోరుకుంటారు? గుంటూరుకి ఇప్పుడు మినిస్టర్ గారే కదండి, ఖచ్చితంగా ఆమె గెలుస్తుందని అంటున్నారు ఇక్కడ విడుదల రజనీ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురవారెడ్డి గారు, నైస్ మీటింగ్ యూ. యువత ఏం కోరుకుంటుంది, యువతకి ఏం కావాలి అనే విషయం మీద మనం ఒక బ్రదర్ ఉన్నారు, ఒక యువకుడు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు విక్కీ జైన్ అండి. విక్కీ జైన్ గారు, మీరు చెప్పండి, అంటే సెంట్రల్ లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పటిదాకా ఆయన ఒపోజిషన్ లో చూసుకుంటే రాహుల్ గాంధీ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఉంది, మరి క్యాండిడేట్ కి ఎవరు నుంచో పెడతారో దాన్ని బట్టి ఆలోచించి చేయాలని అనుకుంటాం. కానీ రాహుల్ గాంధీని చూసి లేకపోతే మల్లికార్జున్ ఖర్గే గారిని చూసి మనం ఓట్ వేసేది కాదు. ఎందుకంటే ఆయన గారు వయసు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తారు ఆయన? ఓకే, వయసు అయిపోయింది, నడవలేరు పాపం. మొత్తం టోటల్ గా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుంది అన్నట్టుగా అంటున్నారు, అలాంటి పరిస్థితి ఉందంటారా? ఉంటే మంచిదేగా. ఇప్పటిదాకా చూసుకుంటే గ్రోత్ సరే 50% ఆయన తప్పు చేసింది చూపిరు. ఎవరు తప్పు చేసింది చూపిరు, మంచిగా చూపిస్తారు. కానీ చూసినంత వరకు కొద్దిగా గొప్ప బాగానే ఉందిగా. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2025 ఎలక్షన్స్ లో ఎవరు గెలబోతున్నారు? కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది? కూటమి గెలుస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది సంక్షేమం చేసాము, ఏమని చెప్తున్నారు? సంక్షేమం చేసిన ఎవరికైతే సంక్షేమం చేశారో అదే వర్గాలకు అన్యాయం కూడా చేశారు. ఎస్సీ సబ్ క్లాన్స్లో ఉన్న నిధులు కానీ, అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఏదో ఎల్కేజీ గురించో 5th క్లాస్ గురించో మాట్లాడడం కాదు. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో యూఎస్ వెళ్ళిన క్యాండిడేట్స్ ఎస్సీ సోదరులు చాలామంది ఉన్నారు, సోదరిమణులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అవకాశం వాళ్ళకి లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆపేశారు. గ్రౌండ్ లెవెల్లో ఏదో యూకేజీకి ఎల్కేజీకి 1st క్లాస్కి మేము మారుస్తున్నారు, అది కూడా ఉపయోగం లేదు. ఒక ఇంగ్లీష్ మీడియంతో మనం ముందుకెళ్ళలేం కదా. సో ప్రతి గ్రాడ్యుయేట్కి జాబ్ రావాలి అని ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ బాబు గారు ఉన్నప్పుడు జాబులు బాగానే ఉన్నాయి. స్టేట్స్ యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలంటే అప్పుడు సపోర్ట్ ఉండేది, పార్టీ సపోర్ట్ ఉండేది, గవర్నమెంట్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అసలు ఆ ప్లాన్ లేదు ఎస్సీ సోదరులకి. ఎస్సీ సోదరులకు ఎవరు కూడా యూఎస్ వెళ్ళాలంటే పాపం వాళ్ళు అప్పు చేయాల్సిందే, లేదా ఏమైనా కుదరబెట్టి వెళ్ళాల్సిందే. ఇంతకుముందు అట్లా కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేసేది, ఎడ్యుకేషన్ సిస్టంలోనే సపోర్ట్ చేసేది. అట్లా వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎట్లాంటి సామాజిక న్యాయం చేశారని వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ పాపం తెలియదు కదా. మరి ఎస్సీ సప్లాన్లో ఉన్న అమౌంట్స్ ఏమైపోయినాయి?
ఒక ఎస్సీ సప్లాన్ ఎస్సీగానే కాదు, ఎస్సీ కమిషన్ అమౌంట్ వాడేశారు, ఎల్ఐసి అమౌంట్ వాడేశారు, పోస్టల్ అమౌంట్ వాడేశారు. స్టేట్లో ఏ ఫండ్స్ ఉన్నాయండి? ఒక జర్నలిస్ట్ మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో ఫండ్స్ ఉన్నాయి వాడకుండా? సో రాష్ట్రానికి ఉపయోగపడే లీడర్ ఉండాలి కానీ రాష్ట్రాన్ని దోచుకునే లీడర్ అయితే అక్కర్లేదు ఇక్కడికి. ఓకే, అంటే ఒకటి సార్, ఇంకోటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కంపెనీస్ కూడా చాలా తెచ్చాము, మేము చెప్పుకోలేని పరిస్థితి అని వాళ్ళు అంటున్నారు. ఓకే, గ్రౌండ్ రియాలిటీలో నిజంగా కంపెనీస్ వచ్చాయి అంటారు? గ్రౌండ్ రియాలిటీలో మేము ఏపీలో తిరుగుతున్నాము, చూస్తున్నాము. ఏవో కంపెనీ వచ్చాడు మాకేం తెలియదు. మరి మీకు మీడియా పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు ఏమంటే చెప్పండి, పలానా కంపెనీ ఇది సో అండ్ సో పేరు, ఈ అడ్రస్లో ఈ సర్వే నెంబర్లో ఈ కంపెనీ పెట్టాము, ఈ కంపెనీ పేరు ఇది, ఈ కంపెనీ ఎంతమంది పనిచేస్తున్నారు, మేము ఎంతమంది జీవన పిలిపించాము అని చెప్పండి ఎవరన్నా. ఒక వాలంటీర్ వ్యవస్థ తప్ప కొత్తగా జాబులు ఏమొచ్చింది చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో సింపతి రాజకీయాలు నడుస్తున్నాయి, రాళ్ళు వేసామంటున్నారు. రాళ్ళు ఓట్లు వేపిస్తాయా? ఇప్పుడు రాళ్ళు ఓట్లు వేయించవు, వేసాను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది. గతంలో కోడికత్తి డ్రామా చూసాం, ఇది కూడా అలాగే అనిపిస్తుంది తప్ప మాకు ప్రత్యేకించి ఏదో ఒక ఎనిమిది వచ్చేసో అంటే ఇక్కడ నేను పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. బేసిక్ పార్టీ ఓవరాల్ చెప్తున్నాను. ఇట్లాంటి చిల్లరగా రాళ్ళు వేశారు. ఇప్పుడు నిజంగా ఉద్దేశం రాయింది కాస్త బాంబు వేయడం కుదరదండి, రాయి తీసుకెళ్ళి బాంబు తీసుకెళ్తారా అంటే కొంచెం ఆలోచించి మనం కూడా మాట్లాడదు కదా. ఎవరో రాయి వేసారనో లేదా మట్టి వేసారనో కాదుగా. గ్రౌండ్ లెవెల్లో మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం, మాకు చాలా అంటే చాలా అభిమానం. ఆయన చాలా చేశారు, చాలా కంపెనీలు పెట్టుకొచ్చారు. ఆయన ఇబ్బంది పడ్డాడు, జనాలను ఇబ్బంది పెట్టాడు, కానీ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఏముందా? జర్నలిస్ట్ మీకే, మాకన్నా మీకే తెలుస్తుంది. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీకే ఐడియా ఉంటుంది ఎక్కువ జనరల్గా. మాకైతే ఏ కంపెనీ వచ్చేట్టు ప్రైవేట్ కంపెనీస్ కానీ, లిమిటెడ్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఎంఎన్సీ కంపెనీ కానీ ఏమైనా వచ్చాయని చెప్పండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అంశం ప్రత్యేకంగా ఉండబోతుందా? ఓటింగ్ దాని మీద ఓటింగ్కి వెళ్ళే అవకాశం ఉందా ప్రజలు ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ విషయం ఏంటంటే రాజధాని లేదు, ఓటు కొనుగోలు జరుగుతుంది బాగా. ఓటు కొనుగోలు లేకుండా ఉంటే కరెక్ట్ లీడర్ బయటకు వస్తాడు. అది మేబీ టీడీపీ ఆర్ వైఎస్ఆర్సీపీ ఆర్ జనసేన అండ్ అదర్ పార్టీస్. ఓకే, ఈసీకి ఏం చెప్తున్నారు అంటే చాలా మంది చెబుతున్నారు. నిన్న ఒక పాస్టర్తో మాట్లాడాను, మొత్తం గొడవలు జరగబోతున్నాయి, మొత్తం దొంగ ఓట్లు వేపిస్తారు, ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు మీరు లాస్ట్ ప్రజలకి? ఫ్యూచర్లో ఏం జరుగుతుందని మనం ఏం చెప్పలేము. అలా అని చెప్పి ఎవరి మంది ముద్రలేము. అలా అని చెప్పి ఫ్యాక్షన్ ఇక్కడ ఫ్యాక్షనిస్ట్స్ ఎవరు లేరు, ఫ్యాక్షనిస్టులు అంటే ఎవరు లేరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఫ్యాక్షన్ తెలుసుకుంటే ఆయన ఇప్పుడు చాలా మంది లీడర్లు వేపేసేవాడు అట్లా ఉంటే. నేను ఓవరాల్ చెప్తున్నా, రాష్ట్రానికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఈ 5 yearsలో అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత కొంత ఉండేది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండేది, ఏదో అన్ని వ్యవస్థల్లో సమానంగా ఉండేవి. ఇప్పుడు ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు కదని మా అభిప్రాయం. ఏ ఒక్క వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ లేదు, ఇండస్ట్రీలు కరెక్ట్ లేదు, జాబ్ పర్పస్లు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇస్తా అన్న మద్య నిషేధం లేదు. మద్య నిషేధం పాటు అమలు చేస్తున్నారు, పాటు పెంచుకుంటూ వచ్చారు తప్ప మద్య నిషేధం లేదు. ఇవాళ వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవడానికి ఇబ్బంది వచ్చాము, కానీ మందు బాటిల్ కొనడానికి మాత్రం ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మందు పిల్లలు తాగుతున్నారు, వాళ్ళు తాగి చాలా మంది ఇబ్బంది అంటున్నారు. మరి అది ఇక వాళ్ళకే తెలియదు ఏం బ్రెయిన్లో వస్తుంది. ఈసీకి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి? యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ పౌరుడు, ఫేక్ ఈవీఎం లేకుండా మెయింటైన్, ఒక్కడే మెయింటైన్ చేస్తారు, కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఫేక్ ఈవీఎం లేకుండా ఉంటే. ఓకే, ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిగా, గుంటూరు సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒకటే చెప్తున్నారు, ఈసీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫేక్ ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి, వాటిని అరికడితే మాత్రం కరెక్ట్ లీడర్ బయటకు వస్తారు. ఆ కరెక్ట్ లీడర్ వల్ల స్టేట్ అభివృద్ధి చెందుద్ది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారు అని చెప్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కొనసాగే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ ఏదైనా మార్పును కోరుకునే పరిస్థితి ఉందా ప్రజలు? అది యొక్క ప్రజల యొక్క నాడిని మనం ఎట్లా అంటే మీరు ప్రజల్లో తిరుగుతుంటారు, న్యాయవాదిగా చాలా మందితో మాట్లాడుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారంటే అండి, ప్రజలు ఉచితాలకే ఊరకనే కూర్చోబెట్టి మనకు డబ్బులు వస్తాయి దానికి అలవాటు పడి ఉన్నారు ప్రస్తుతానికి. అటువంటిది లేకుండా ఆ ఉచితాలు అనేవి అసలు పూర్తిగా ఎత్తేసి కష్టపడండి, కష్టపడి పని చేసుకోండి, పని కల్పించాలి. ముందు ముఖ్యంగా పని కల్పించాలి. ప్రతి పౌరుడికి పని కల్పించాలి. అలా పని కల్పిస్తే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ముందంజలో ఉంటుంది. ప్రస్తుతానికి మనం వెనకబడిపోయి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వారు ముందంజలో ఉండాలి.
అది అది ఎట్లా ఎందుకు జరిగిందయ్యా అంటే ప్రజలు ఎప్పుడైతే ఉచితాలకు అలవాటు పడతారో ఆ ఉచితాలు అనేవి అలవాటు పడి పని చేయకుండా ఈ ఊరకనే తిని కూర్చుందామనే కాన్సెప్ట్ మీద ఆధారపడతారో మన దేశం కానీ మన రాష్ట్రం కానీ బాగుపడదు. ఓకే, ఇంకోటండి, సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు వాళ్ళు కొంతమంది. రాహుల్ గాంధీ మళ్ళీ అయితే మంచి జరుగుతుందని వాళ్ళు చెప్తారు. బట్ మోడీ రావటం అనేది దేశానికి మంచిదని మీరు భావిస్తున్నారా? చాలా మంచిదండి. మోడీ గారు రావటం అనేది మన దేశానికి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఒక కాశ్మీర్ విషయంలో కానీ అట్లాగా అయోధ్య విషయంలో కానీ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగా అందుకోసం అని చెప్పి మోడీ నాయకత్వం అనేది దేశానికి చాలా అవసరము. చైనా వాళ్ళు అట్లా కామ్గా ఉన్నారంటే కేవలం మోడీ గారి నాయకత్వాన్ని చూసి భయపడే వాళ్ళు కామ్గా ఉండారు. అదే ఇంకో ప్రభుత్వం వచ్చినట్టే మన దేశాన్ని కానీ మన అరుణాచల్ ప్రదేశ్ని ఈ పాటికి నామరూపాలు లేకుండా చేసేవాళ్ళు. మోడీ గారి అవసరం చాలా ఉంది దేశానికి. ఓకే, ఆయన రావటం అనేది ఈ ప్రజలకే అట్లాగే దేశానికి చాలా మంచిది. అంటే సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రజలకి, ఎవరైతే అట్టడుగున్న ప్రజలు మేము పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి వాళ్ళే నాతోనే ఉంటారు అన్నట్టు పరిస్థితి ఉంది. గ్రౌండ్ లెవెల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమం ఒకటే చేశాడా, లేకపోతే సంక్షేమం ఆయన గట్టెక్కించదు అని మీరు అభిప్రాయపడుతున్నారా? సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్ ఇవ్వాలి తప్ప అది ప్రాథమిక హక్కు వాళ్ళది. సంక్షేమం ఇవ్వటం అనేది ప్రజలకు ఇవ్వటం అనేది ప్రాథమిక హక్కు. అట్లాగే ఆ గత ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు వాస్తవంగా ఇటువంటి సంక్షేమం ఇవ్వాల. గత ప్రభుత్వాలు అనేవి ఇటువంటి సంక్షేమం ఇవ్వాల. కాకపోతే ఏంటంటే ఆ సంక్షేమాన్ని యువతకు కూడా మలచాల. అంటే ఓన్లీ పూర్ పీపుల్ ఇవ్వటం అనేది పెన్షన్లు కానీ అవి చాలా మంచిది. పెన్షన్లు కానీ అవిగా ఇంకా ఏ సంక్షేమ పథకాలు అనేవి చాలా మంచిది. దానికి అనుగుణంగా పని కల్పించాలి. పని అనేది చాలా గొప్పతనం. అసలు మనం ఇలా ఎన్నాళ్ళు కూర్చొని మనం తిని కూర్చుంటాం. ఎన్నాళ్ళు ఇప్పుడు ఫ్రీగా తిని కూర్చోలేం కదా. అట్లాగే రోజువారి పని కల్పించామనుకో, రోజుకు అతను 1000 రూపాయలు తెచ్చుకున్నాడు అనుకో, శుభ్రంగా బతుకుతాడు. అట్లా పని కల్పించడం అనేది చాలా మంచి విషయం. సబ్సిక్వెంట్ గా ఈ పథకాలు కూడా సంక్షేమం కూడా చాలా గొప్ప విషయం. అది ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అది మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటి అతను పూర్ పీపుల్కి పేదవాడు ఎట్లా ఉండాలి, పేదవాడు చాలా అణగారిపోయి ఉన్నాడు కాబట్టి అతన్ని పైకి తీసుకురావాలనేటువంటి నినాదం ఆయన మనసులో ఉంది. దానికి అనుగుణంగానే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. అలా అని సంక్షేమం అనేది ప్రాథమిక హక్కు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వాల్సిందే. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్, రేపు ఈ గవర్నమెంట్ రావచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమం అనేది ప్రాథమిక హక్కు. పేదవాడి ప్రాథమిక హక్కు. ఉండవాడైపోతున్నాడు, లేనివాడుగానే మిగిలిపోతున్నాడు. ఓకే, టోటల్ గా ఎవరు గెలిచే అవకాశం ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు? అది గెలుపోవటంలో మనం చెప్పలేమండి. గెలుపోవటములు అనేవి అది ప్రజల యొక్క నాడి మీద ఆధారపడి ఉంటది. ప్రజలు ఎట్లా అలవాటు పడ్డారంటే డబ్బులు ఎవరు ఇస్తున్నారో ఏంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల్ని రాజకీయ నాయకులు ఈ డబ్బులకి ఎడిక్షన్ చేశారు. వాళ్ళు ఎడిక్షన్ అవలా. ప్రజలు ఏమి వీటికి బిర్యానీ ప్యాకెట్లకి తాగుడికి ఈ డబ్బులకి ఎడిక్షన్ అవలా. రాజకీయ నాయకులే ఎడిక్షన్ చేశారు వాళ్ళని. కాబట్టి అది చాలా తప్పు. వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం ఉంది. ఏంటి అట్లాగే ఈ గవర్నమెంట్లో కూడా సంక్షేమం అనేది చాలా అన్ని గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్లు ఏవైనా కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ సంక్షేమం గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
సంక్షేమం అనేది అది గొప్ప విషయం కాదు. కానీ ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రజల అవసరాలు తీర్చితేనే అప్పుడు సంక్షేమం అనేది, మన రాష్ట్రం అనేది, దేశం అనేది ముందంజలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.